యోసేపు జీవితాన్ని, ఆయన యొక్క జీవన శైలిని చూస్తే, ఆయనను చూస్తే ఒక క్రైస్తవునిగా నీకు రోషం రావాలా. ఈ విధంగా దేవుని కొరకు నేను జీవించాలి, ఈ విధంగా దేవుని కొరకు నేను బ్రతకాలి, ఈ విధంగా నేను దేవుని కొరకు ముందు కొనసాగాలి. మనం ప్రతిరోజు చదువుకునే వాక్యాలే, మనం ప్రతిరోజు చూసే వ్యక్తులే. మనకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి యోసేపు, కానీ యోసేపులా నిలబడేవారు చాలా తక్కువ మంది. యోసేపుకి శరీర సంబంధమైన శోధన ఉంది, నీకు డబ్బు శోధన ఉండొచ్చు, నీకు డబ్బు శోధన ఉండొచ్చు, లోకపు శోధన ఉండొచ్చు, లేకపోతే ఈ శరీరమైన సంబంధమైన కార్యాలు నిన్ను శోధిస్తూ ఉండొచ్చు. నేను పాపంలోకి పడేయాలని ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ నీవేం చేస్తున్నావు అనేది అసలైన సంగతి. బైబిల్ సెలవిస్తుంది, శోధన సహించువాడు ధన్యుడు.